ఆ బుక్ మొదటి మానవుడి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో అందులో రాసి ఉందని చెప్పారు. అవును. అది దేవునికి ఎట్లా తెలిసింది అంటున్నా. అసలు దేవుడికి ఎలా తెలిసిందనే ప్రశ్న ఏంటి? అది వ్యాలిడ్ స్టేట్మెంట్ కాదు. అది కాదు. దేవుడికి ఎలా తెలుసు కాదు, దేవుడే మానవ జాతిని సృష్టించాడు. అవును. అయితే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం చివరి దాకా మానవ జాతి మొత్తం ప్రపంచం విస్తరించడం ఇదంతా మనం చూస్తాం. అయితే 12వ అధ్యాయం నుంచి ఒక్క కుటుంబంతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు, అబ్రహాము కుటుంబంతో. ఆ కుటుంబానికి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇశ్రాయేలీలు అంటారు. వాళ్ళ చరిత్రలో నుంచి దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్నటువంటి మానవ జాతి ఉంది. వీళ్ళు విస్తరించారు, భూమి అంతా విస్తరించారు. వాళ్ళ మధ్యలోనే ఇశ్రాయేలు ఉన్నారు. అయితే ఈ మిగతా జాతి ఆయన నిబంధనకు లోబడలే, ఆయన నిబంధనకు ఒబే కాలే. వాళ్ళు ఈ ఒక్క కుటుంబం లోబడింది. సో ఆ కుటుంబంతో అగ్రిమెంట్ చేసుకొని నిబంధన చేసుకొని ఆ కుటుంబం ద్వారా దేవుడు ఎవరన్నది బయలుపరుచుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి తన గుణగణాలను బయలుపరుచుకున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చి యావత్తు ప్రపంచానికి తను కనపరుచుకున్నాడు. ఎట్లా వచ్చిండు? ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా